కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణుడు మాట్లాడారు. పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదరభావంతో మేము అందరూ కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరుల ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తలు అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ, అదేవిధంగా కమిటీ లీడింగ్ కానీ, ఎన్నికల నిర్వహణ కానీ, బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అనేక విషయాలు చేశారు. యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 రూపాయలు అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా, యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రామారామ శివరాం గారితో పాటు ఉన్నటువంటి 10 మంది అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కార్యక్రమం ఆఫ్ చేస్తామని చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం ఎంత అనుభవమైన వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు, మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం ఆర్గనైజేషన్ పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వరకు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి, రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ఎందుచేత అంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని వదులుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన మోసాన్ని చాలా మంది అయితే ఉరేసుకుని చనిపోవడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాతో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడైనా మాట్లాడితే క్షమించండి. పార్టీ కోసం ఏమైనా మాట అన్నా ఒకటి ఏమైనా పని చెప్పినా చేసాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఎప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పటివరకు మన కుటుంబంలో కలుస్తున్నందుకు మీరందరూ కూడా బాగుండాలని, మమ్మల్ని మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని, మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము. నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతో తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు
రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజయ్య గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయశక్తాల కృషి చేస్తాం.